ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తుది తీర్పుపై కేసీఆర్ తో చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలిసే అంశంపై కూడా చర్చిస్తున్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో కేటీఆర్ హరీష్ రావు భేటీ అయ్యారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు తుది తీర్పుపై కేసీఆర్ తో చర్చిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లపై రాష్ట్రపతిని కలిసే అంశంపై కూడా చర్చిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సవిన్ అందిస్తారు. సవిన్, కేసీఆర్ ను కేటీఆర్ హరీష్ రావు భేటీ అయిన నేపథ్యంలో పూర్తి సమాచారం ఏంటి? ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు భేటీ అయ్యారు. మరోవైపు మరో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కూడా అక్కడే ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు కేసీఆర్ తో భేటీ అయ్యి తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తున్నారు. ఈ రోజు సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై 3 నెలల్లోగా చర్యలు తీసుకోవాలంటూ స్పీకర్ కు సుప్రీంకోర్టు నిర్దేశించింది. దీనిపై సుప్రీంకోర్టు తుది తీర్పు, తాజా రాజకీయ పరిణామాలు, భవిష్యత్తులో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఏం చేయాలి అన్న దానిపైన చర్చిస్తున్నారు. మరోవైపు కాళేశ్వరం కమిషన్ గడువు ఈ రోజుతో ముగియబోతోంది. మే నెలాఖరుతో కాళేశ్వరం కమిషన్ గడువు ముగిసినప్పటికీ కమిషన్ చైర్మన్ పీసీ ఘోష్ గడువు మరో 2 నెలలు పెంచి జూలై 31వ తేదీ వరకు రాష్ట్ర ప్రభుత్వం గతంలో పెంచింది. దీంతో ఈ రోజుతో గడువు ముగియబోతోంది. కాబట్టి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ గా ఉన్నటువంటి జస్టిస్ పీసీ ఘోష్ ఈ రోజు ఇరిగేషన్ సెక్రటరీగా ఉన్నటువంటి రాహుల్ బొజ్జాకు నివేదికను అందజేయబోతున్నారు. రాహుల్ బొజ్జా రాష్ట్ర ప్రభుత్వానికి ఈ నివేదికను అందజేయబోతున్నారు. దీంతో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ లో ఏ అంశాలు ఉన్నాయి, కమిషన్ చైర్మన్ అందులో ఏ అంశాలు పొందుపరుస్తారు అనే దానిపై కూడా కేసీఆర్ తో మాజీ మంత్రి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో పాటు మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి చర్చిస్తున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా తాజాగా ఇప్పుడు వచ్చినటువంటి సుప్రీంకోర్టు తీర్పుతో పాటు కాళేశ్వరం కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించే కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ రిపోర్ట్, ఈ 2 అంశాలపైనే ప్రధానంగా చర్చ జరుగుతున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా 8వ తేదీన కరీంనగర్ లో బీఆర్ఎస్ బీసీ నేతల ఆధ్వర్యంలో ఒక సభను ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత కేసీఆర్ తో మాట్లాడి రాష్ట్రపతి వద్దకు వెళ్లి బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీ రిజర్వేషన్లకు సంబంధించి 42% రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలనే దానిపైన వినతి పత్రం ఇవ్వబోతున్నారు. దీనిపైన కూడా కేసీఆర్ సమయం తీసుకొని బీసీ రిజర్వేషన్ల అంశంపై బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ఏ విధంగా ముందుకు వెళ్లాలనే దానిపైన కూడా కేసీఆర్ తో చర్చించనున్నారు. ప్రధానంగా ఈ 3 అంశాలపైనే కేటీఆర్, హరీష్ రావు భేటీ కేసీఆర్ తో జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. థాంక్యూ సవిన్.